అందరికీ నమస్కారం అండి. భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. ఈరోజు శుక్రవారం. ఈ శుక్రవారం రోజున శ్రీ లలితాదేవి సహస్రనామ స్తోత్ర ప్రత్యేకతలు మీతో షేర్ చేయబోతున్నాను. లలితామాతని మనసులో నిలుపుకొని భక్తి శ్రద్ధలతో వినండి. ఆ తల్లి చల్లని చూపు, అనుగ్రహం మీకు, మీ కుటుంబ సభ్యులకు పరిపూర్ణంగా కలగాలి అని కోరుకుంటూ ఆరంభిస్తున్నానండి. సృష్టికి మాతృ స్వరూపంగా లలిత అమ్మవారిని భావిస్తారు. లలిత అమ్మవారిని లలితా త్రిపుర సుందరి దేవిగా పిలుస్తారు. త్రిపుర సుందరి అంటే ముల్లోకాలను అందంగా ఉండేది అని అర్థం. అంతేకాకుండా త్రిపుర అనే పదాన్ని 3 కాలాలకు, 3 స్థితులకు, 3 శక్తులకు ప్రతీకగా చెప్పవచ్చు. ఉత్తర భారతదేశంలో లలితాదేవి అమ్మవారి ఆరాధన ఎక్కువగా ఉంటుంది. ఉత్తరాదిలో ఉన్న త్రిపుర రాష్ట్రానికి అమ్మవారి పేరు మీదగానే ఆ పేరు పెట్టారు. లలిత అమ్మవారు శాంతి స్వరూపిణి. ఆ చల్లని చల్లి చూపు మనపై ఉంటే అంతా శుభమే జరుగుతుంది. లలితామ్మను ప్రసన్నం చేసుకోవడానికి శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం ఒక ముఖ్య సాధనగా ఉపయోగపడుతుంది. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర ప్రత్యేకతలు ఏమిటి అంటే, తొలిసారిగా లలితా సహస్రనామాలను వాయుగ్రీవుడు అగస్త్యుడికి బోధించాడు. వాటిని వ్యాస మహర్షి బ్రహ్మాండ పురాణంలో పొందుపరిచారు. ఏ సహస్రనామాల్లో అయినా ఒకే తరహా ఆరాధనకు ప్రాముఖ్యత ఉంటుంది. లలితా సహస్రనామంలో మాత్రం నిర్గుణ ఆరాధన, సర్గుణ ఆరాధన, త్రిమూర్తుల ఉపాసన, కుండలి జాగృతి ఇలా అన్ని రకాల ఆరాధనలు కనిపిస్తాయి. లలితా సహస్రనామంలో ధ్యానం, అంగస్యానం, కరన్యామం, పంచపూజలు, ఫలశ్రుతి వివిధ భాగాలుగా ఉంటాయి. కొందరు మొత్తం ఇవన్నీ కలిపి శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తారు. ఇవన్నీ చదవడం కుదరని వారు కేవలం లలితా సహస్రనామ స్తోత్రం పఠించినా సరిపోతుంది. లలితా సహస్రనామాలకు శ్రద్ధగా పఠించిన, విన్న అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభించే తీరుతుంది. విశ్వ సామ్రాజ్య పాలన భారాన్ని నిర్వహించే తల్లి శ్రీ లలితాదేవి. అనంత వైవిధ్యం గల ఈ సృష్టికి ముందు తీసుకెళ్లేది లలితామ్మనే. ఈ మహారాజ్ఞి అయిన లలితాదేవి ఒక దివ్య సింహాసనంపై ఆసీనురాలై ఉంటుంది. ఆ సింహాసనం ఆమె వైభవానికి సంకేతం. ఈ సృష్టి అంతా ఆమెకు సింహాసనమే. లలితా సహస్రనామం చివరిలో శ్రీ లలితా రహస్యనామ సహస్ర స్తోత్రమని పేర్కొంటారు. అంటే ఈ సహస్రనామ స్తోత్రం మొత్తం రహస్యాలతో కూడినదిగా చెప్పవచ్చు. సాధనలకు, ఉపాసకులకు జ్ఞాన మార్గాన్ని చూపించే అనేక మార్గాలు దీనిలో దాగి ఉన్నాయి. అమ్మవారి బీజాక్షరాలు, సృష్టి రహస్యాలు, అష్టవిధులు, 10 మహావిద్యలకు సంబంధించిన జ్ఞానం ఇందులో నిక్షిప్తమై ఉందని ప్రతీతి. లలితా సహస్రనామ స్తోత్రంలో ప్రారంభంలో వచ్చే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనే బీజాక్షర మంత్రం అన్నం తిన్న తర్వాత చదవకూడదు. దానికి బదులుగా ఓం శ్రీమాత్రే నమః అని చదువుకోవాలి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం ఎప్పుడు చేస్తే మంచిది అంటే, శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి అంటూ మొదలయ్యే శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చాలా శుభకరం. ఈ లలితా సహస్రనామ స్తోత్రం ఉదయం, సాయంత్రం వేళలో ఎప్పుడైనా పారాయణం చేయొచ్చు. అష్టమి తిథి మరియు పౌర్ణమి నాడు చేస్తే చాలా శుభ ఫలితం ఇస్తుంది. అలాగే శుక్రవారం, మంగళవారం పారాయణం చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. మనకు కుదురుతుంది అనుకుంటే ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 2 పూటలా కూడా పారాయణం చేయవచ్చు. రోజుకి ఒక్కసారి పారాయణం చేసినా చాలు, జీవితం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. ఋతుస్రావం జరిగే 5 రోజులు పారాయణం చేయకూడదు. ఆ 5 రోజులు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణే కాదు, దేవుడికి సంబంధించి ఏ కార్యం కూడా పూజలు, పారాయణం చేయడం అనేది నిషిద్ధం. మాంసాహారం తిన్న తర్వాత లేదా ముట్టుకున్న తర్వాత పారాయణం చేయకూడదు. కుదిరితే శుక్రవారం నాడు 3, 5, 9, 11 సార్లు పారాయణం చేయడానికి ప్రయత్నించండి. ఎలాంటి కోరికైనా తీరి శుభకరం, శ్రేయస్కరం. లలితా సహస్రనామంలో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. మనకి ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే
అమ్మ నామాల చదువుకుంటే ఆ కష్టం తీరిపోతుంది. మన కోరిక నెరవేరాలన్నా లేక మనకున్న ఏదైనా సమస్య తీరాలన్నా ప్రతి దానికి లలితా సహస్రనామంలో వాటికి సంబంధించి కొన్ని ప్రత్యేక నామాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. అనుకూలమైన భర్త మరియు దాంపత్యం కోసం భార్యాభర్తలు అంటే పాలు నీళ్ళలా కలిసిపోయి ఉండాలి. కానీ కొన్ని సంసారాలు భర్తలు చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తారు. పరస్త్రీలతో సంబంధం, భార్యను కొట్టడం, తిట్టడం లేదా లోకువుగా చూడటం, ఏ విషయంలోని కలిసి రాకపోవడం వల్ల ఇలా కొంతమందికి కొన్ని సమస్యలంటూ ఉంటాయి. ఇటువంటి సమస్యలు ఉన్నవారు లలితా సహస్రనామంలోని ఈ నామాలు చదువుకుంటే చాలా మంచిది. మనకున్న దాంపత్య సమస్యలు ఏదైనా సరే తీరటానికి లలితా సహస్రనామ పారాయణం ఎంతో మంచిది. లలితా సహస్రనామం బ్రహ్మానందపురంలో కనిపించే పవిత్రమైన హిందూ గ్రంథం. ఇది చాలా కాలంగా ఉన్న హిందూ మతం యొక్క ప్రసిద్ధ గ్రంథం. ఈ శ్లోకం హిందూ మతం యొక్క ప్రధాన దైవిక రూపంగా మాతృదేవతను స్తుతిస్తూ ఈ సూత్రాన్ని శక్తిదేవి యొక్క భక్తులు మరియు ముఖ్యంగా సక్త భావజాలం యొక్క అనుచరులు విస్తృతంగా చదువుతారు. ఇది ఇతర దైవిక రూపాలలో మాతృదేవతలను అత్యున్నతమైనదిగా భావించే హిందూ తాత్విక వ్యవస్థ యొక్క శాఖ. లలితా సహస్రనామం మరియు దాని ప్రయోజనాల గురించి చెప్పాలంటే, సహస్రనామం అనేది 1000 పేర్లను సూచిస్తుంది. సంస్కృత పదంలో ఇది 1000 పేర్లు. ఇందులో గుణాలు లేదా సారాంశాలను ఉపయోగించడం ద్వారా ఒక దేవతలలో స్తోత్రం యొక్క ఒక రూపం. ఈ 1000 పేర్లు గుణాలు లేదా సారాంశాలు దేవతల యొక్క నాణ్యత మరియు స్వభావాన్ని తెలియజేస్తాయి. లలితా సహస్రనామ ప్రసిద్ధి ఏమిటి అంటే, అనేక సహస్రనామాలు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిని ప్రసిద్ధమైనవి ఈ క్రింది 4: విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, అలాగే గణేశ సహస్రనామం, శివ సహస్రనామం. ఈ 4 సహస్రనామాలు ప్రజలు ప్రతిరోజు వారానికో లేదా శుభ సందర్భాలలో చదువుతూ ఉంటే మంచి ప్రయోజనం ఉంటుంది. భగవంతుని అనుగ్రహం తప్పక కలుగుతుంది. లలితా సహస్రనామం యొక్క మూలం ఏమిటి అంటే, శ్రీచక్ర మహామేరు మాతృదేవత యొక్క నివాసం. మాతృదేవత యొక్క సేవకులు 60 కంటే ఎక్కువ యోగినులు కాపలాగా ఉంటారు. ఆ 60 మంది కంటే ఎక్కువ యోగినీలలో వాసిని, కామేశ్వరి, అరుణ, విమల, జయని, మోదిని, సర్వేశ్వరి మరియు కౌలిని అనే 8 వాగ్దేవీలు ముఖ్యమైనవి. వారు లలితాదేవి ఆజ్ఞపై లలితా సహస్రనామాన్ని స్వరపరిచారు మరియు దానిని విష్ణువు యొక్క ప్రసిద్ధ అవతారమైన హయగ్రీవునికి ఇచ్చారు. అగస్త్య మహర్షి హయగ్రీవుడిని తపస్సు చేసి తర్వాత నుంచి లలితా సహస్రనామ స్తోత్రాన్ని బోధించారు. అగస్త్యునికి ద్వారా లలితా సహస్రనామం ప్రపంచానికి తెలిసింది. లలితా సహస్రనామాన్ని సంబంధించిన ఆలయాలు ఏమిటి అంటే, తమిళనాడులో 2 దేవాలయాలు సంబంధించి ఉన్నాయి. ఈ 2 ఆలయాలు చాలా పురాతనమైనవి మరియు మాతృదేవత ఆరాధనలో ముఖ్యమైనవి. ఈ 2 దేవాలయాలలో లలితా సహస్రనామాన్ని పఠించడం లేదా వినడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. కాంచీపురం కామాక్షి ఆలయం భారతదేశంలోని ప్రసిద్ధ దేవాలయాలలో కాంచీపురం ఒకటి. కాంచీపురం కామాక్షి ఆలయం 51 శక్తిపీఠాలలో ఇది ఒకటి. శక్తి ఆరాధన యొక్క పవిత్ర దేశాలు. ఇక్కడ అమ్మవారిని కామాక్షి అని పిలుస్తారు. హిందూ తత్వవేత్తలలో అగ్రగామి అయిన ఆదిశంకరుడు కామాక్షి దేవిని గొప్ప భక్తుడు. ఇంతకు ముందు చూసినట్లుగా హయగ్రీవుని నుండి లలితా సహస్రనామ సూత్రం యొక్క పవిత్ర దీక్షను స్వీకరించిన ఋషి అగస్త్యుడు. కాంచీపురంలో హయగ్రీవుడు అగస్త్యునికి కామాక్షి దేవి యొక్క ప్రాముఖ్యతను వివరించి మరియు అతనికి దేవి యొక్క పవిత్రమైన 1000 నామాలను ప్రారంభించాడు. తిరుమియాచూర్ లలితాంబిగై ఆలయం లలితా సహస్రనామానికి అనునాదపడి మరొక ముఖ్యమైన ఆలయం. తిరుమియాచూర్ తమిళనాడులోని మైలదూతరై
పట్టణానికి సమీపంలో ఉన్నది. ఇక్కడ అమ్మవారిని లలితాంబిక అని పిలుస్తారు. మరియు చక్రమేరుపై కూర్చుని ఉంటుంది. 8 వాగ్దేవీలను సేవించి మాతృదేవత ఆకుపచ్చ చిలక రూపాన్ని ధరించి లలితాదేవి స్తుతిస్తూ లలితా సహస్రనామ స్తోత్రాన్ని పాడింది. ఇతర దేవతలందరూ ఈ ఆలయంలో మాతృదేవతను ప్రార్థించారు మరియు ఆమె దీవెనను అందుకున్నారు. లలితా సహస్రనామ జపం పఠించడం వల్ల ప్రయోజనాలు ఏమిటి అంటే, పౌర్ణమి రోజు లలితా సహస్రనామం జపించడం వల్ల రోగాల నుండి రక్షణ లభిస్తుంది మరియు దీర్ఘాయుష్యు లభిస్తుంది. ఈ స్తోత్రాన్ని పఠించడం వలన గ్రహాల మార్పు వలన కలిగే దుష్ప్రభావాల నుంచి బయటపడవచ్చు. సంతాన శ్రేయస్సు కోసం ఒక స్త్రీ ఈ 1000 నామాలను జపించిన అమ్మకి వెన్న సమర్పించినచో అమ్మ వెన్న లాంటి మనసు గెలుచుకోవచ్చు. లలితా సహస్రనామం ఒక రక్షణ కవచంలా పనిచేసి మనల్ని, మన కుటుంబాలని మంత్రతంత్రాల నుండి కాపాడుతుంది. అమ్మవారి ప్రతి నామము విశిష్టమైన అనుగ్రహాన్ని కలిగి ఉంటుంది. దేవతల 1000 నామాలను చదవటం వలన మీ పాపాలన్నీ తొలగిపోతాయి. ఈ స్తోత్రాన్ని పఠించి వ్యక్తి శత్రువులను భయపడాల్సిన అవసరమే లేదు. ఈ స్తోత్రాన్ని రోజు 6 నెలల పాటు పఠిస్తే ఐశ్వర్యదేవత లక్ష్మి మీ ఇంట్లో శాశ్వతంగా కొలువై ఉంటుంది. మీరు ఈ సహస్రనామాన్ని 1 నెల లేదా 3 వారాల పాటు ప్రతిరోజు చదివితే సరస్వతీదేవి మీకు అత్యున్నతమైన బుద్ధిని, చదువుని అనుగ్రహిస్తుంది. శ్రీ లలితా సహస్రనామం నిత్యం జపించే ఇళ్లలో నిత్యావసరాలకు లోటు అనేదే ఉండదు. లలితాదేవి సహస్రనామం పఠించటం వలన మాతృదేవత యొక్క ఆశీర్వాదాలు కూడా, అమ్మ దయను కూడా పొందవచ్చు. మొత్తానికి లలితా సహస్రనామం ఏ ఇంట్లో అయితే ధ్వనించి పఠిస్తారో ఆ ఇంట్లో సకల సౌభాగ్యాలకు, సిరి సంపదలకు లోటు అనేదే ఉండదు. లక్ష్మీ కటాక్షంతో పాటు సకల దేవతల అనుగ్రహం ఆ ఇంటిపైన ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు వారంలో 1 రోజైనా సరే లలితా సహస్రనామం పఠించటం చాలా ఉత్తమం. అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. ఈ వీడియో విన్నవారికి జన్మ ధన్యమండి. ఏమంటే లలితాదేవి గురించి తెలుసుకున్నవారు ఆ తల్లి అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని తప్పకుండా పొందుతారు. ఇంతవరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. అమ్మవారి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.